ఇంకొక మాట, చాలామంది యాజమాన్య స్థానాల్లో ఉన్నవాళ్ళు నేర్చుకోవలసిన మాట, చెయ్యవలసిన పని ఏదో చెయ్యి, చర్చ చెయ్యొద్దు. దాన్ని కృష్ణుడు కర్ణపర్వంలో చెబుతాడు. కార్యం ఎత్తు కార్యం భవేత్ కార్యం, ఎత్తు కార్యం భవేత్ కార్యం, కర్మణా తత్సమాచర హీనచేష్టస్య యశోకః సఖి శత్రుర్ధనంజయ. అర్జున, మనిషికి శత్రువు పని కాదు, ఫలితం కాదు, ఆయుధం కాదు, వీడి చింత ఉందే ఆలోచన. ఈ ఆలోచనే పెద్ద శత్రువు. ఎత్తు కార్యం భవేత్ కార్యం. ఎందుకంటే కర్ణుడు నాగాస్త్రం వేశాడు. ఆ నాగాస్త్రం ఆయన చేతిలో, అది నాగాస్త్రం. అందులో అశ్వసేనుడనే పాము దూరి కక్ష కట్టాడని ఆయనకి తెలియదు. వాడి కక్ష వేరే, అశ్వసేనుడి కక్ష. వాడు ఇందులో దూరాడు, శత్రువులందరూ ఏకమైనట్టు. దూరిన విషయం కర్ణుడికి తెలియదు. కానీ నాగాస్త్రం దాని శక్తి దానికి ఉంది. దాన్ని పూజించాడు, నాగమంత్రంతో బాగా ఉపాసన చేశాడు, చదివాడు, వేశాడు. అది ఖచ్చితంగా అర్జునుడు ప్రాణం తీస్తుంది, అనుమానం వెళ్ళా. కానీ అది వేస్తుంటే అర్జునుడు వేస్తుంటే వెంటనే చూశాడు, కృష్ణుడు చూశాడు, అర్జునుడు బాణం వేస్తున్నాడు. ఏదో ఆ బాణం పనిచేయదు నాగాస్త్రానికి. కృష్ణుడు తన రథాన్ని కుడికాయలు బొట్టన వేలుతో ఓ తొక్కు తొక్కాడు కిందికి, అడుగు కిందికి వెళ్ళింది నేలలోకి. అప్పుడు నాగాస్త్రం ఏమైంది? కంఠానికి గురిపెట్టిన అస్త్రం అర్జునుడి కిరీటానికి తగిలింది, కిరీటం పడిపోయింది. అర్జునుడు ఏమన్నాడు? బావా నా కిరీటం పోయింది, ఇంద్రుడిచ్చిన కిరీటం. వెర్రిమోఖమా, కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడిని అడిగితే ఎత్తడి కిరీటం ఎత్తాడు, పెట్టుకో. ప్రాణం మిగిలింది, సంతోషించవయ్యా. కిరీటం ఒక్కొక్కడికి ఇగో అలా ఉంటుందండి, అహంకారం. కిరీటం పోయింది, ప్రాణం మిగిలింది కదా, కిరీటం ముఖ్యమా ఇక్కడ? కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడు అడిగితే ఇతర కిరీటం ఇస్తాడు, పెట్టుకోవయా. ఈ గొడవంతా ఎందుకు? ప్రాణం మిగిలింది. ఎలా మిగిలింది అనేది నీకు అనవసరం. ఎత్తు కార్యం భవేత్ కార్యం కర్మణా తత్సమాచర. నాగాస్త్రం మళ్ళీ ప్రయోగించే అవకాశం ఉంది కర్ణుడు. ఇప్పుడు ఎదుర్కో నాగాస్త్రాన్ని గరుడాస్త్రంతో ఎదుర్కోవాలి. ఆ మాత్రం తెలియదా? నాగం అంటే పాము, గరుత్మంతుడు అంటే పాముల్ని మింగేసేవాడు. నాగాస్త్రాన్ని గరుడాస్త్రం వెయ్యి అంటే, బావా అది నాగాస్త్రం అని నాకు తెలియదు. మరి ఏం తెలుసు నీ తలకాయ? ఇంగ్లీష్ మీడియం చదివా, తెలుగు మీడియం చదువుకుంటే అన్నీ తెలుసుంటుంది. వేసింది నాగాస్త్రమో రోగాస్త్రమో తెలియదా? గరుత్మంతుడు అస్త్రమై దెబ్బకు రొంగుతుంది. పైగా చెప్పిన వాడెవరు? గరుత్మంతుడు మీద ఎక్కి ఊరేగే పెద్ద మనిషి విష్ణు. ఆయన వాహనమే గరుత్మంతుడై. గరుడ వాహనుడు సుమ్ము అంటాడు జాషువా గారు కృష్ణుడిని వర్ణిస్తూ. హరియు గరుడ వాహనుడు సుమ్ము అంటాడు. గరుత్మంతుడు అస్త్రమే అంటాడు. అప్పుడు ఆ పాము అది వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమని తెలిసే విచిత్రం. ఎప్పుడు మేనేజింగ్లో నేర్చుకోవాలి. మేనేజర్లకి చేదస్తాలు ఉండకూడదు, పిచ్చి నియమాలు ఉండకూడదు. నాకెప్పుడు శుక్రవారమే ప్రారంభించడం నియమమయ్యా అని సినిమా వాళ్ళలాగా ఈ నియమాలు పెట్టుకోకూడదు. నాకేమిటో ప్రారంభంలో ఫలానా పాట ఉంటే కానీ నాకు నచ్చదా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సెంటిమెంట్స్. ఇవి అభివృద్ధికి ఉపయోగపడవు. ఏది ఉంటుందో అదే ఉండాలి. కర్ణుడికి చేదస్తపు నియమం ఏంటో తెలుసా? ఒకసారి నాగాస్త్రం విఫలమైతే అశ్వసేనుడనే పాము వెనక్కి వచ్చి కర్ణుడి చెవిలో ఊదాడు. ఆ కర్ణ, గురి తప్పింది, మళ్ళీ వెయ్యి. ఈసారి నువ్వు ఎలా వేసినా సరే నేను కింద నుంచి వెళ్ళి అర్జునుడిని చంపుతా, వాడు చావాలి. ఎందుకంటే కాండవ దహనం నాటి కక్ష, వాడు గొడవ వాడిది, నేను చంపుతా అంటే కర్ణుడు అవకాశం వినియోగించుకోవచ్చు కదా. రాసి ఉంటే ఎవడ తప్పిస్తాడో. అప్పుడు అన్నాడు, ఎవరనుకుంటావు, నేను అర్జునుడిని కాదు కర్ణుడిని. వేసిన బాణం మళ్ళీ వెయ్యను. పనికిమాలిన నియమం అంటారు దీన్ని. ఇక్కడ ఓడిపోయాడు, చచ్చాడు కూడాను. వేసిన బాణం మళ్ళీ వేయటం. ఏమైంది? వేస్తే కొంపలు అంటుకున్నాయా? పేపర్ల వాళ్ళు ఏమైనా రాశారా? అందుకే మేనేజర్ అంటే చేదస్తపు నియమాలు ఉండకూడదు. చేదస్తం వదులుకొని సాహసంతో పనిచేయాలి. అదే అర్జునుడు కూడా కృష్ణుడిని అడిగాడు, బావా అదేదో మళ్ళీ వస్తుంది, ఈసారి అస్త్రాలా రావట్లేదు, పాములా వస్తుంది. మాట్లాడక, డోంట్ డిస్కషన్, టేక్ యాక్షన్. వేసాయి, గరుడాస్త్రం వేసే అన్నాడు. గరుడాస్త్రం వేశాడు. ఆ పాము 16 ముక్కలై చచ్చిందమ్మా. అది దైవానుగ్రహం. మన జీవితంలో పరమాత్మ అనుగ్రహం కురియాలంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది లెక్క. మనస్సులో భగవంతుడు ఉండాలి. ఎప్పుడూ సత్యమే పలకాలి, ధర్మమే చెయ్యాలి,
కానీ ఈ రెండిటికితో గెలుస్తావు అనుకోవడం పొరపాటు. నువ్వు ఎన్ని సత్యంగా ఎంత సత్యంగా ఉన్నా, ఎంత ధర్మంగా ఉన్నా అధర్మాత్ముడు జయించే అవకాశాలు చాలా ఉన్నాయి. అధర్మం గెలవకూడదు, అసత్యం గెలవకూడదు, సత్యం ధర్మమే గెలవాలంటే సత్యాన్ని ధర్మాన్ని బ్యాటరీతో ఛార్జింగ్ చేయాలి. ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఏమిటో తెలుసా? నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక భగవన్నామం నిరంతరం మనస్సులో మనం స్మరించాలి. అప్పుడు నీ సత్యం ధర్మమే గెలుస్తాయి, అధర్మం ఓడిపోతుంది ఖచ్చితంగా. భగవచ్చక్తి మనకి బ్యాటరీ ఛార్జింగ్లా ఉండాలి. కేవలం భగవచ్చక్తి మీద ఆధారపడితే కుదరదు. భగవంతుడికి నీకు సాయం చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. నువ్వు సత్యం ధర్మం పాటించవు, నీకెందుకు సాయం చేస్తాడు? సత్యం ధర్మం పాటించినంత మాత్రం నీ అంత నువ్వు గెలుస్తావని ఎక్కడా లేదు. భగవత్ సహాయం ఉండవలసిందే. పురుష ప్రయత్నం దైవానుగ్రహం రెండూ రైలు పట్టాల్లాంటివే. రెండూ సమానమైన దూరంలో ఉంటేనే రైలు నడుస్తుంది. ఒక పట్టా మీద రైలు నడవదు. రెండూ సమానమే. దేన్ని తక్కువ చేయక్కల. దైవానుగ్రహం కోసం మానవ ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయక్కల. అలాగే ఏదో పురుష ప్రయత్నం కోసం దైవానుగ్రహాన్ని లోకువు చేసి మాట్లాడక్కల. ఈ రకంగా మేనేజింగ్ చేయించి ఇంకొక మాట ఉద్యోగులకి చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఉద్యోగులు ఉండవలసిన విధానం గురించి కూడా మన సాహిత్యంలో చాలా చెప్పారు. అనాహూత ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతానరాధమాక. ఎప్పుడూ యజమాని గదిలోకి పిలవకుండా వెళ్ళకూడదు. డైరెక్టర్ గదిలోకి, యజమాని గదిలోకి అసిస్టెంట్ మేనేజర్ అయినా సరే పిలిస్తేనే వెళ్ళాలి. లేదు తనకి ఏదైనా పని ఉంటే వెళ్ళచ్చు, తప్పులేదు, ముఖ్యమైన పని ఉంటే. కానీ ఖాళీగా ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఊరికే ఆశమ్మ బోషమ్మ మొదలెట్టామనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోని మాటలు అన్నీ వస్తాయి. ఈయనకి ఉత్తమ ఉద్యోగి అని ఎవరన్నా ఒక అవార్డు ఇచ్చారు, ఎందుకెవరో అస్తమానం అక్కడే ఉండేవాడు అంటాడంతే. అక్కడ ఈయన కష్టపడి పనిచేసింది అంతా పోయింది. ఉపాధ్యాయ రంగం మీద ఎప్పటికీ ఉంది. ఉత్తమ ఉపాధ్యాయ ఎవరిలో అవార్డులు ఎవరికి వస్తాయన్న పాఠం చెప్పిన వాళ్ళు కాదు, డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళకి వస్తాయి. వాళ్ళు పాఠం చెప్పలేదు. మామూలు పాపం ఉపాధ్యాయులు అనుకుంటారు చచ్చి చెడి పాఠం చెప్పిన వాళ్ళం పోయాం, మంత్రుల చుట్టూ తిరిగాడు అందుకే ఆయనకు వచ్చి. మరి ఏమైందంటే విద్యారంగం డేలా పడింది. ప్రభుత్వ విద్య లేదు అక్కడ. ఎందుకు వచ్చింది అది? ఉద్యోగులు కూడా ఎలా ఉండవలసిన వాళ్ళు అలాగే ఉండాలి. పిలవకుండా వెళ్ళొద్దు. వెళితే ఆ పని అయిపోగానే నిలబడే మాట్లాడాలి. కూర్చోమంటే 2 నిమిషాలు కూర్చోవచ్చు, పర్వాలేదు. ఇంకా అక్కడ కూర్చుని పేకాట చదరంగం వేసేయకూడదు, వచ్చేయాలి బయటికి. అపృష్టో బహుభాషతే. ఎప్పుడు యజమానితో ఉద్యోగులు మాట్లాడినప్పుడు అడగకుండా ఎక్కువ విషయాలు చెప్పకూడదు. అడిగిన విషయమే చెప్పాలి, వచ్చేయాలి. ఏమయ్యా ఫలానా ఆయన గురించి అసలు నీ అభిప్రాయం ఏమిటంటే, మీ ముందు నేను ఎంతండి అని వచ్చేయాలి. అక్కడి నుంచి గొడవ లేకుండా. అసలు వాడి గురించి ఎప్పుడో నేను చెబుదాం అనుకున్నానండి, మీరు ఇప్పుడు అడిగారు అని చెప్పి శ్రీ మహాగణాధిపతి ఏ నమః అని పురాణం చెప్పకూడదు. నేను అడగలేదా? ఎందుకు అడుగుతాడో తెలుసా యజమాని ఈ మాట? వాడి మీద వీడికి, వీడి మీద వాడికి పెట్టేయడానికి అంతే. వాడి టెక్నిక్ వాడుకుంటుంది. ఎందుకు చెప్పాలి మనం ఇంకోటి గురించి నేరాలు? మీరు అడగడం ఎంతకాలం అడగలేదని చూస్తున్నానండి. అడిగారు కదా, ఇదిగో ఆయన 18 అధ్యాయాలు, ఏకాదశాధ్యాయ సమాప్త, కొబ్బరికాయ కొట్టండి, ద్వితీయాధ్యాయ సమాప్త, కొబ్బరికాయ కొట్టండి. 18 అధ్యాయాలు అయ్యే వరకు వీడు మేనేజర్ రూమ్లోంచి రాడు. వీడు చుట్టూ విషవలయం పేరుకుపోతుంది. ఇక్కడ శత్రువులు ఎక్కువైపోతారు, ఆయనకి ఈయనకి కూడా. ఆయన లోకివైపోతాడు ఈయనకి ప్రాధాన్యం ఇచ్చినందుకు. ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేడు, ఈయన మీద ఆధారపడతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అవిశ్వస్తే విశ్వసితి. పిలవకుండా వెళ్ళొద్దు, అడిగిన దానికంటే ఎక్కువ మాట్లాడొద్దు, నమ్మకూడని వాడిని నమ్మొద్దు. యజమానులు ఒక్కోసారి ఎలా ఉంటారు అంటే, మన నాయకులు ఉంటారు ముఖ్యంగా అలాగా, అడ్డమైన ఫైల్స్ మీద అధికారుల చేత సంతకం చేయిస్తారు. వారు ఎక్కడా ఏమీ రాయరు. వారు హాయిగా పదవుల నుంచి దిగిపోయి ఇంటి దగ్గర ఉంటారు, వీరు జైల్లో ఉంటారు. జరుగుతున్న భాగవతం చూస్తున్నారు మీరు. ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ సంతకం ఎక్కడ పెట్టమంటే ఆ పెట్టే ఆయన ఏమంటాడు, నేను చూసుకుంటానయ్యా నీకెందుకు, అంతవరకు వీడు ఉండకపోతే ముందే యమధర్మరాజు వీడిని చూసుకుంటే మన పరిస్థితి. అంచేత అధర్మం జరిగేటప్పుడు, అక్రమం జరిగేటప్పుడు మనం బాధ్యత వహించొద్దు. సంతకం పెట్టమంటే ఇది తప్పు కానీ నేను చెయ్యమన్నాను, మీరు పెట్టండి సార్ అప్పుడు నేను పెడతానని చెప్పాలి. రోగం కుదిరిపోతుంది. ఇది తప్పు కానీ నేను చెయ్యమన్నాను అని పెట్టండి, నేను పెడతా. ఏం చెయ్యలేరమ్మా. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎవ్వరూ ఏం చెయ్యలేరు. మహా అయితే బదిలీ చెయ్యగలరు. 14 లోకాల్లో ఎక్కడికి బదిలీ చేసినా పెడతాం, నష్టం ఏం లేదు. తప్పు చేయకూడదండి. మనకి పెద్ద బలహీనత ఏమిటంటే, మా పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలతో ఉండాలా, పో అండమాన పో, ఏం పోయి
అండమాన్లో మనుషులు లేరా? రంపచోడవరంలో మనుషులు లేరా? ఈ ట్రాన్స్ఫర్ అనేదానికి బదిలీకి భయపడి అక్రమాలన్నీ మనం అందుకే చేస్తామండి ఇక్కడ. మై ఫ్రెండ్స్, నేను ముగిస్తూ చెబుతున్నా ఒక్క మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ట్రాన్స్ఫర్ తప్పదండి. అందరూ ఈ లోకం నుంచి పై లోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన వాళ్ళమే. అంతకంటే ఎవడు ట్రాన్స్ఫర్ చేయలేడు కదా. మన ట్రాన్స్ఫర్ చేస్తామన్న చోట మనుషులు లేరా అండి? కలువ గంజు తాగి వాళ్ళు బతకట్లేదా అండి? ఇవాళ సాఫ్ట్వేర్ సౌకర్యం లేని ఊరెక్కడుందండి? అన్ని ఊళ్ళకి ఉన్నాయి. ఏమంత భయం? దానికోసం అక్రమం చేయాలా? అవసరం లేదు. ఈ నియమాలు కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా సంస్థకి మంచి పేరు వస్తుంది, అన్నీ బాగుంటాయి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వారి మీద పురుష ఉద్యోగుల కంటే రెట్టింపు భారం ఉంటుంది, నాకు తెలుసు. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. ఎన్ని గొప్పలు చెప్పినా ఇంట్లో ఏ మొగాడు సహకరించడమ్మా అనుమానమేం లేదు, నాతో సహా అంత. అందుకే ఆవిడ ఉద్యోగం చేయదు, ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఏదో చెప్తారు గొప్ప కబుర్లు. లేదమ్మా, ఇంటికి వెళ్ళాక కాఫీ ఆడది పెట్టాల్సిందే, వంట ఆవిడ ఉండాల్సిందే. లేకపోతే ఆర్డర్ పెడతాడు కానీ ఇంట్లో ఆవిడ చేసేవాళ్ళు లేడు. ఎక్కడ ఎంత సంపాదించినా సరే, ఎంత మేనేజర్ అయినా సరే, స్త్రీల పరిస్థితి వేరు. మహిళా ఉద్యోగుల్ని రెట్టింపు గౌరవంతో చూడవలసిందేనండి. వారి కోసం కొన్ని సౌకర్యాలు కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పడుతున్న యాతన ఇంత అంతా కాదు. అధికారులుగా అరి ఆగ్రహమును సైచి, నేను చమత్కారంగా ఓ పద్యం చెప్పాను. పడుతున్న ఉద్యోగాలు పడుతున్న మహిళలు పడుతున్న పాటలు చూసి ఒక అవధానంలో చెప్పిన పద్యం ఇది. దీంతో మనం సెలవు తీసుకుందాం సరదాగా నవ్వుకుంటూ. అధికారులుగా అరి ఆగ్రహమును సైచి తళిగట్టినవా అని దర్పమోర్చి. ఇక్కడో యజమాని, అక్కడో యజమాని చస్తున్నారు వాళ్ళు నిజంగా. అధికారులుగా అరి ఆగ్రహమును సైచి తాళిగట్టినవో అని దర్పమూర్చి ఫైళ్ల కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరిచిపోయి. ఫైళ్ల కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరచిపోయి. సాటి ఉద్యోగుల సైగలు భరించి, సాటి ఉద్యోగుల సైగలు భరించి పాలకేక్షడు అని గొలమాంచి, పాలకేక్షడు వాని గోలమాంచి ఉయ్యాల బస్సులో ఒత్తిళ్ళు భరించి, ఉయ్యాల బస్సులో ఒత్తిళ్ళు భరించి అతిథి దేవుళ్లతో అలసిపోయి. ఉయ్యాల బస్సులో ఒత్తిళ్ళు భరించి అతిథి దేవుళ్లతో అలసిపోయి. వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ శతవధానములేనియు సాటి రావు. వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ శతవధానములేనియు సాటిరాయు. ఇంతగా కష్టపడినను ఏమి ఫలము, ఇంతగా కష్టపడినను ఏమి ఫలము. ఇంట సాధింపు బయట వేధింపు దక్కా. ఖచ్చితంగా ఆడవాళ్ళు కనీసం 90% మంది యాతన పడుతున్నారండి. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అత్తగారు, పూర్వం కోడలేమిటి, మా కోళ్ళ ఉద్యోగం, వారు ఆఫీసరు, వారినేమంటాం. ఇదో సాధింపు ఇక్కడ. పెళ్లి చూపులప్పుడు నువ్వు ఆఫీసర్వేనా, నీ జీతం ఎంత అని అడిగి చేసుకున్నది ఈ అత్తగారే. ఇప్పుడు నచ్చదు, ఎందుకంటే ఆవిడ ఉద్యోగము చేయాలి, లక్షలు సంపాదించాలి, అత్తమామలకి సేవలు చేయాలి. ఎక్కడ చేస్తారండి? ఖాళీ ఎక్కడది? నిజంగా ఉద్యోగం చేసి ఆడదైనా మొగాడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళగానే కాస్త ఫిల్టర్ కాఫీ ఎవరైనా ఇస్తే బాగుండు అనుకుంటారా లేదా? మరి వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే పెట్టాలంటే వాళ్ళు అంటారు కాస్త ఎవరో పెడితే బాగుంటుంది. అందుకే పూర్వం ఓ సామెత ఉంది, కొంచెం అంత కూతురు ఉంటే మంచం నుంచి దిగే పని లేదన్నారు. కొడుకులుండి ఉపయోగం లేదట. కొంచెం అంత కూతురు ఉంటే మంచం నుంచి దిగే పని లేదట. కొంచెం అంటే ఇంత కూతురు ఉంటే తల్లి ఆ పిల్లకి చెబుతుంది, వెళ్ళవే పోన్లే అమ్మ నేను పెడతానులే అని చెబుతుంది. ఒకడెక్కడ పెడతాడు? ఇంత చేస్తే జరుగుతున్నది ఏమిటంటే ఇంట్లో సాధింపు బయట వేధింపు. ఇవాళ బస్సు ఫ్రీ అని అనడానికి లేదమ్మా. ఆ ఫ్రీ బస్సులో ఎన్ని ఒత్తిళ్లు భరించి ఎంతమంది ఎక్కేస్తున్నారు. వీళ్ళ మధ్యలో నలిగిపోయి వెళ్ళాలి ఇంటికి. పైగా సొంత వాహనం పెట్టామంటే ట్రాఫిక్ జామే, ఎన్ని పడాలి. ఇన్ని పడి ఇంటికి వెళితే చెమట తుడిచేవాళ్ళు లేడే, కాఫీ ఇచ్చేవాళ్ళు లేడే, ఇంకా కుటుంబ బాధ్యతలు సక్రమంగా చేయట్లా అనేవాళ్లే ఉంటారే.
అందుకని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించి గౌరవించడం అలవాటు చేసుకుందాం. ఎక్కడ స్త్రీ ఆనందంగా నవ్వుతూ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది, అందులో సందేహమే లేదు. అందరూ ఉద్యోగుల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల ప్రత్యేకంగా అన్ని తరగతుల ఉద్యోగుల పట్ల మేనేజర్లు శ్రద్ధ వహించడానికి, వారి పట్ల వీరు గౌరవం చూపించడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.